जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది ఉత్తరకాండం 91వ సర్గలో ఉన్నాం. శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేయడానికి నిర్ణయించడం 90 సర్గంలో కనిపిస్తుంది. శ్రీరాముడు సోదరులిద్దరికి ఇలా ఇలా భుజుల వృత్తాంతం చెప్పారు. అలా చెప్పి లక్ష్మణుడితో మరలా ధర్మసమ్మతమైన మాటలు ఇలా పలికారు. లక్ష్మణ, అశ్వమేధ యాగం చేయాలి. వశిష్ఠుని, వామదేవుని, జాబాలిని, కశ్యపుని, అశ్వమేధ యాగంలో ఉండాల్సిన అందరికంటే ఉత్తములైన బ్రాహ్మణులను వీళ్ళందరినీ పిలిచి వీళ్ళతో ఆలోచించి మంచి లక్షణాలున్న అశ్వాన్ని నియమపూర్వకంగా విడుదల చేద్దాం మనము అని అన్నారు. లక్ష్మణుడు శ్రీరాముని మాట విని శీఘ్రంగా వెళ్ళి ఆ బ్రాహ్మణులందరినీ తీసుకొచ్చి వారికి శ్రీరాముడి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ద్విజులు పాదాభివందనం చేసిన తర్వాత ఆ శ్రీరాముడిని ఆశీర్వాదాలు చేసి తర్వాత పూజించారు. శ్రీరాముడు అంజలి ఘటించి నమస్కరించి ఆ ద్విజోత్తములతో అన్నారు, అశ్వమేధ యాగం చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. ధర్మసమ్మతమైన ఆ వాక్యాన్ని బ్రాహ్మణులందరూ కూడా చాలా సంతోషించారు. ఆ బ్రాహ్మణులందరూ రాముని మాటలు విని అశ్వమేధం చేత ఆరాధ్యుడైన మహేశ్వరునికి నమస్కరిస్తూ అశ్వమేధాన్ని ప్రశంసించారు. అంటే చేయడం సరైనది అని పలికారు. శ్రీరాముడు ఆ బ్రాహ్మణోత్తములు పలికిన అశ్వమేధానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన మాటలన్నీ విన్నారు. ఎలా చేయాలి ఏమిటి అనేది వివరాలన్నీ తెలుసుకున్నారు. సంతోషించి చేయదలసిన కర్మను తెలుసుకొని లక్ష్మణుడితో ఇలా చెప్పారు, మహాత్ముడైన అందరినీ ఆహ్వానించాలి. అశ్వమేధ యాగానికి మహాత్ముడైన సుగ్రీవుణ్ణి ఆహ్వానించడానికి దూతను పంపించు. వానర నాయకులతో, వనంలో నివసించే వానరాజులతో చాలా మందితో ఈ మహోత్సవాన్ని అనుభవించడానికి రమ్మనమని ఆహ్వానం పంపించు. నేను అశ్వమేధ యాగం చేస్తున్నాను, సుగ్రీవుణ్ణి ఇతర వానర వీరులందరినీ కూడా ఆహ్వానించు అని చెప్పారు. సాటిలేని పరాక్రమం గల విభీషణుడు కూడా స్వేచ్ఛగా సంచరించగలిగే శక్తి గల చాలా మంది రాక్షసులతో కలిసి ఈ అశ్వమేధ మహాయజ్ఞానికి వచ్చేట్లు ఆహ్వానాన్ని పంపించు. నాకు ప్రియము చేయదలిచిన మహాభాగ్యవంతులైన రాజులందరూ కూడా పరివార సహితులై ఈ మహాయజ్ఞాన్ని చూడడానికి రావాలి. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపించు లక్ష్మణ. అలాగే ఇతర దేశాల్లో ఉన్న ధర్మ శ్రద్ధ గల ద్విజులందరినీ కూడా అశ్వమేధ యాగానికి ఆహ్వానించు అని తపస్సే ధనంగా గల ఋషులను, కార్యవశం చేత దేశాంతరాల్లో ఉన్న భార్యా సహితులైన ద్విజులను, అయోధ్యను వదిలిపెట్టి దూరంగా ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఆహ్వానించవలసింది అని లక్ష్మణుడికి చెప్పారు శ్రీరాముడు. తాళములు వాయించుచు దేశ సంచారం చేసే వాళ్ళను, అలాగే నటులను, నర్తకులను కూడా ఆహ్వానించాలి. నైమిసారణ్యంలో గోమతి తీరానందు చాలా పెద్ద వాటికను నిర్మించాలి. అలా నిర్మించడానికి ఆజ్ఞాపించు. చాలా పవిత్రమైన ప్రదేశం కదా అంతటా కూడా శాంతి కోసం ఈ యజ్ఞం జరుగుతోంది, శాంతి ప్రవర్తించుగాక అని చెప్పారు అని శ్రీరాముడు ఇంకా లక్ష్మణుడితో వందల కొలది ధర్మవేత్తలు నైమిషములో అత్యుత్తమమైన ఈ మహాయజ్ఞాన్ని చూసి ధన్యులవుదురుగాక. అశ్వమేధ యాగాన్ని చూడడం కూడా పుణ్యమే. ధర్మాలు తెలిసిన వాడ, ఈ జనులందరినీ శీఘ్రంగా ఆహ్వానించు. వీరందరూ యథావిధిగా సత్కరించబడి సంతోషంతో పరిపృష్టులై తిరిగి వెళ్ళాలి. ముక్కలు కాని బియ్యాన్ని, విరగని బియ్యాన్ని మోయి వాహనాలు గల 1,00,000 తిలలు, పెసలు మోయి 10,000 వాహనాలు ముందు వెళ్ళాలి. శనగలు, ఉలవలు, మినుములు, లవణము, వీటికి తగిన తైలాధికములు, అంతకంటే తక్కువ ప్రమాణాల్లో గంధ ద్రవ్యాలు కూడా వెళ్ళుగాక ఆ యజ్ఞ స్థలానికి. భరతుడు చాలా కోట్ల వెండి నాణ్యాలను, 100 కోట్లకు మించిన బంగారు నాణ్యాలను తీసుకొని జాగరూకుడై ముందు వెళ్ళుగాక అని ఆ గోమతి నది తీరంలో నైమిసారణ్యంలో ఆయన అశ్వమేధ యాగం చేశారు అని అన్నిటినీ అక్కడికి పంపిస్తున్నారు. పంపించి కావలసిన చోట్ల అంగళ్ళ వీధులు తెరిచి వర్తకులను, అలాగే నటులను, నర్తకులు, వంటవాళ్ళు, వంటలు చేసే స్త్రీలు,
నిత్యము యవ్వనంతో ఉండే దృఢకాయులైన చాలా మంది పురుషులు భరతుడితో కలిసి వెళ్ళాలి. గొప్ప కీర్తిగల భరతుడు ఆయా సంఘాల ముఖ్యులను, బాలులను, వృద్ధులను, సావధాన చిత్తులైన బ్రాహ్మణులను, అలాగే కర్మ పనులు చేసే వాళ్ళని, కర్మ పర్యవేక్షకులను, సూపర్వైజర్స్ అన్నమాట, ధనాగారాల అధ్యక్షులను, ధనాగారాలకు సంబంధించిన ఇతర ముఖ్యులను, మన తల్లులను అందరినీ, సోదరుల అంతఃపురాలను, దీక్షకు ఉపయోగించబడవలసిన నా భార్య యొక్క బంగారు ప్రతిమను, ఆయా కర్మల్లో దక్షులైన వారిని ముందుంచుకొని ముందుగా వెళ్ళండి అని ఆ నరశ్రేష్ఠుడు పరివార సహితులైన రాజుల కోసం మంచి గుడారాలను నిర్మించాలి. అలాగే ఆ రాజుల అనుచరుల కోసం అన్నపానాలు, వస్త్రాలు ఏర్పాటు చేయించాలి. అప్పుడు శత్రుఘ్నుడితో కలిసి భరతుడు వెళ్ళి ఈ ఏర్పాట్లు అన్ని చేశారు. సుగ్రీవ సమేతులైన మహాత్ములైన వానరులు కూడా వచ్చారు. చాలా మంది రాక్షసులతోనూ స్త్రీలతోనూ కలిసి విభీషణుడు వచ్చాడు. ఉగ్రమైన తపస్సు గల మహాత్ములైన ఋషులు కూడా వచ్చారు. బ్రాహ్మణోత్తములందరూ వాళ్ళకి వడ్డం చేశారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 91వ సర్గము సమాప్తము. అశ్వమేధ యాగానికి చేయాల్సిన వివరాలన్నీ కూడా బ్రాహ్మణుల నుంచి తెలుసుకొని శ్రీరామచంద్రుడు లక్ష్మణమూర్తికి చెప్తే లక్ష్మణుడు అనుజ్ఞయిస్తే కావలసిన అవసరాలన్నీ కూడా అక్కడ తీర్చారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 91వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 92వ సర్గ శ్రీరాముని అశ్వమేధ యాగంలో ఎలా జరిగింది అన్నది. రాముడు కావలసిన సామగ్రి అంతా ముందే పంపించి మంచి లక్షణాలు గల ప్రధానంగా ఉన్న నల్లగా ఉన్న ఒక అశ్వాన్ని విడిచిపెట్టారు. లక్ష్మణుడు ఋత్విక్కులతో కూడా ఆ గుర్రం వెనక సంచరించడానికి ఆజ్ఞాపించాడు. సైన్యంతో సహా లక్ష్మణుడు వెళ్ళాడు. నైమిసారణ్యానికి వెళ్ళాడు. చాలా అద్భుతమైన ఆ యజ్ఞవాటికను చూసి చాలా సంతోషించి అందరు రాజులు చాలా బాగుంది అని అనుకున్నారు. రాజులందరూ నైమిసారణ్యంలో నివసిస్తున్న శ్రీరామునికి కానుకలు తీసుకొని వెళ్ళారు. శ్రీరాముడు మరలా వాళ్ళని సన్మానించారు. రాజులను పూజించుటకు నియుక్తులైన భరత ఆ శత్రుఘ్నుడు కూడా వచ్చాడు. అన్నపానాధికములు, వస్త్రాలు, ఇతర వస్తువులు ఏర్పాటు చేశారు. సుగ్రీవుడు మొదలైన వానరులు నియమవంతులై బ్రాహ్మణులకు వడ్డన చేశారు. చాలా మంది రాక్షసులతో కూడిన విభీషణుడు చాలా సావధాన చిత్తుడై ఉగ్రమైన తపస్సు చేస్తున్న ఋషులకు కింకరుడయ్యాడు, అంటే రక్షించే సేనా నాయకుడయ్యాడు. ఆ నరశ్రేష్ఠుడు పరివార సహితులైన రాజుల కోసం మంచి గుడారాలను, వారి అనుచరుల కోసం అన్నపానాలను, వస్త్రాలను ఏర్పాటు చేయించాడు. ఈ విధంగా ఈ అశ్వమేధ యాగం బాగా ఏర్పాటు చేయబడింది. అశ్వ సంచారము లక్ష్మణుడి చేత రక్షించబడింది జరిగింది. ఈ అశ్వమేధ యజ్ఞంలో యాచకులు సంతృప్తి చెందే వరకు ఇమ్మో 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 అనే మాటలు వినిపించాయి. ఇంకే మాటలు వినిపించలేదుట. శ్రీరాముని ఉత్తమమైన యజ్ఞం ఈ విధంగా ఉండేది. దానాలు చాలా ఎక్కువగా జరిగాయి. ఆ మహాయజ్ఞంలో యాచకులు తృప్తి చెందే వరకు అనేకములైన బెల్లంతో చేసిన భక్ష్యాలు, పటిక బెల్లంతో చేసిన భక్ష్యాలు అన్ని ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం బెల్లము పంచదార అంటాం. యాచకుల పెదవుల నుండి మాట బయటికి రాకమునిపే వానరులు, రాక్షసులు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నారు. సంతోషంతో పరిపుష్టి చెందిన జనులతో నిండిన ఆ యజ్ఞంలో ఒక మలినంగా ఉన్నవాడు కానీ, ఓ దీనుడు కానీ, లేదా చిక్కిన వాడు కానీ లేరు. అందరూ చాలా బాగున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ ఉన్న చిరంజీవులైన మునులకు ఇన్ని దానాలు చేసిన మరొక యజ్ఞం ఏది కూడా స్మృతికి రాలేదు. బంగారం కావాల్సిన వాళ్ళకి బంగారం, ధనం కావాల్సిన వాళ్ళకి ధనం, రత్నాలు కావాల్సిన వాళ్ళకి రత్నాలు అన్నీ లభించాయి. నిరంతరము ఇచ్చేస్తున్నా సరే బంగారము, వెండి, రత్నాలు, వస్త్రాలు రాసులుగా ఇంకా అక్కడ కనబడుతూనే ఉన్నాయి. ఇలాంటి యజ్ఞాన్ని మేము ఎప్పుడు చూడలేదు. ఇంద్రుని యజ్ఞం కానీ, సోముని యజ్ఞం కానీ, యముని యజ్ఞం కానీ, వరుణుడి యజ్ఞం కానీ ఇలా జరగలేదు అని మునులందరూ పలికారు. ఎక్కడ చూసినా వానరులు, రాక్షసులు నిలుచున్నారు. వాళ్ళు నిండిన చేతులతో యాచకులకు వస్త్రాలు, ధనము, అన్నము ఇస్తున్నారు. రాజశ్రేష్ఠుడైన శ్రీరాముని యజ్ఞం ఏ మాత్రము దానాదుల్లో తగ్గలేదు. అలా తగ్గుదల లేక ఇదే విధంగా సుమారుగా 1 సంవత్సరం పాటు ఆ యజ్ఞం జరుగుతూనే ఉంది. దానాలు జరుగుతూనే ఉన్నాయి.
శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 92వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.